హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దామండి. ముందుగా చికెన్ మనం కడిగేసుకొని ఉప్పు కారం రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది మనకి యాడ్ చేసుకొని ఒక్కొక్క పీస్ అయితే ఉంది కదండి చికెన్, కొంచెం అవన్నీ కూడా దూరగా వేయించుకోవాలన్నమాట. కొంచెం ఎర్రగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు చూడండి ఎంత బాగా వేగాయో. ముక్క అనేది కొంచెం ఎర్రగా ఆగితే మనకి గట్టి పడుతుంది. ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు 2 ఆనియన్స్ అదే ఆయిల్లో వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సరిపడగా కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత కొంచెం దూరగా వేయించుకోవాలి. అటు ఇటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మసాలా కారం, పొడి కారం అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సరిపడా సాల్ట్ కూడా అప్పుడే యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చాలా టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు అటు ఇటుగా కొద్దిగా బాగా కలిసేంత వరకు వేయించుకోవాలి. మొత్తం కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా వేయించుకుంటే మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే ముక్కలు ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి పచ్చివాసన అనేది పోతుంది అనమాట. ఈ ముక్కలన్నింటినీ కూడా అందులో వేసి యాడ్ చేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకుంటే మనకి ముక్కకు పట్టేలా ఉంటుంది అనమాట. ఇప్పుడు గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ముక్కకు అంతా అంటేటట్టు కొంచెం బాగా కలుపుకొని దానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ముక్క మునిగేటట్టు. ఎందుకంటే ముందుగా వేపుకున్నాం కాబట్టి కొంచెం బాగా దగ్గరికి అయితే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని కొంచెం దగ్గరికి అయిన తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని చాలా కలుపుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, మీకు ఒక బాగా కలిపిన తర్వాత ముక్క అనేది చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగుందో జీడిపప్పుతోటి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.